మీ గ్రామాలలో మీరు చెట్ల కింద కూర్చొని రచ్చబండ మీద కూర్చొని పంచాయతీ ఆఫీసులో కూర్చొని 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినారో మీకు తెలియదా? ఏడున్నారు తెలుసు కదా. మరి మీ స్పీకర్ గారేమో వాళ్ళు మా పార్టీలనే ఉన్నారు అంటుండ్రు. మరి మన పార్టీలు ఉంటే ఇక్కడికి రావాలి కదా, మాతో పాటు కూర్చోవాలి కదా, రావాలా లేదా? మరి మన పార్టీలు ఉన్నాడు మేము కూర్చున్న వేదిక మీద కూర్చొని మాట్లాడాలి కదా. చెప్పేటోనికి ఏమన్నా సిగ్గాను ఉన్నదా? తీసుకున్నాడేమో నా పిల్లలు కాదంటుడు, పోయినాడేమో ఆయనకి పుట్టిన పిల్లలే నా పిల్లలు కాదని వీడు అంటుండు. అరే ఇప్పుడు మనిషి జీవితంలో బతకొచ్చు. ఇప్పుడు నేను కూడా 2014లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన, నేను కూడా కేసీఆర్ పార్టీలో చేరినప్పుడు నేను ధైర్యంగా చెప్పిన 2 రాష్ట్రాలు అయిపోయినాయిరా నాయన, కాబట్టి మా రాష్ట్రం మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి జాయిన్ అయినా. కానీ మీరు చూస్తే నిన్న మొన్న టీవీలలో చూస్తే నేను కాంగ్రెస్ కాదు, నేను టీఆర్ఎస్లోనే ఉన్నా, ఇంకొకడు అంటే నేను ఏడు ఉన్నా ఆడనే ఉన్నా. అరే నీ అమ్మ మీది ఒక బతికేనా? మనోళ్ళు అంటారు కదా, ఈ బతికే బదులు బాయిలో పడి చావుండ్రా బిడ్డ అని.